వచ్చేస్తారు. కానీ కొంతమంది చూడండి, నేను చూస్తాను, కొంతమంది 70 సంవత్సరాలు ముసలోళ్ళు అయినా కానీ ఇంటికి అద్దం ముందు ఒక గంట రెడీ అయితేనే కానీ ఇంట్లో నుంచి బయటకు అనేది రాదు. అవునా కదా? నిజమే. ఎప్పుడైనప్పుడు అద్దం ముందు నిల్చున్నాక అక్కడ ఎవరు కనపడతారు? అమ్మా, అద్దంలో ఎవరు కనపడతారు? మనమే కనపడతారు. అద్దంలో చూసుకున్నప్పుడు మనకి మనం నచ్చుతామా నచ్చమా? అమ్మా, ఎవరికైనా మనము నచ్చుతాం, మనకి మనము నచ్చుతాం ముందు అద్దంలో చూడగానే. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే మన జీవితాన్ని చూసుకుందాం. మన జీవితాన్ని చూసుకుని ఈ జీవితము మనకి నచ్చేసిందంటే సరిపోదు. అవునా కదా? ఈ జీవితం, మన ప్రవర్తన, మన ఆలోచన, మన నడకలు, మన చుట్టూ, మన యొక్క స్థితి మనకు నచ్చితే సరిపోదు. ప్రభుని అంగీకరించిన తర్వాత ఈ జీవితం ఎవరికి నచ్చాలంటే దేవుడికి నచ్చేదిగా మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా జీవితంలో నీ చిత్తం ఏముందో దానిని నెరవేర్చాలని ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది చేస్తారు ఇటువంటి ప్రార్థన? చాలా తక్కువ. మనకు వచ్చిన ఒకే ఒక ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు. ఇంకా ఏమైనా ప్రార్థన చేస్తారంటే, నాకు మంచి ఆరోగ్యం ఇవి, నాకు ఫలానా వస్తువు కావాలి, నాకు ఫలానది కావాలి, ఫలానీళ్ళు కావాలి, ఫలానది కావాలి, ఫలానది కావాలి, ఫలానది కావాలి అని అంతా ఏం చేస్తామంటే మనము లిస్ట్ రాసి దేవునికి చేస్తాం. నేను అంటాను, మనకి ఏది కావాలో దేవుడికి తెలియదా? అమ్మా, మనకి ఏది కావాలో దేవుడికి తెలియదా? వాక్యం ఏమని చెప్తుందంటే, మనం ఏమి తిందుమా, ఏమి ధరించుదుమా అని మీ యొక్క దేహముల గురించి మీరు చింతించడం కానీ మీరు ఏం చేయాలంటే ముందు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. దేవుడి స్తోత్రం. ఎప్పుడైతే మనము ఆయన రాజ్యాన్ని వెతుకుతామో దేవుడు అన్నింటినీ మనకి ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. మనకి ఉండటానికి ఇల్లు కావాలని దేవుడికి తెలియదా? దేవుడిని ఇల్లు కావాలనైనా అని పొద్దున అదే ప్రార్థన, సాయంత్రం అదే ప్రార్థన, ఇంకా అదే ప్రార్థన అంతేనా? దేవుడిని అడగాలి, ప్రభువా నా జీవితంలో నీ చిత్తం ఏమైందో అది నీవు నెరవేర్చు. ఏదైనా నీకు వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తే అది నా ఎదురు నుండి తీసేయి. నేను ఏదైనా పొరపాటు చేస్తున్నానా, తప్పు చేస్తున్నానా, ఏదైనా పాపంలో నేనుంటే నన్ను దాని నుండి విడిపించాను. మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ఏం చేయాలంటే మన ఆలోచనలు దేవుని సన్నిధిలో విడిచేయాలి, వదిలిపెట్టేయాలి. మన ఆలోచనలు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో, ప్రభా నా ఇష్టాలు ఏమొద్దునంట, నా కోరికలేవి, నా జీవితంలో ఎవరి ఇష్టం నెరవేరాలంటే నీ ఇష్టమే నెరవేరాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు తన శిష్యులకు ఇటువంటి ప్రార్థన నేర్పించారు. చూడండి, ఒక ప్రార్థన యేసు ప్రభువారు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన మనం చూద్దాం. చూడండి, యేసు ప్రభువారు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తారు. ప్రభువా మేము ఎలా ప్రార్థన చేయాలని ఆయన శిష్యులు వచ్చి యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభువారు అంటారు, మీరు ఎలాగ ప్రార్థన చేయాలి, ఏమని మీరు ఎలా ప్రార్థన చేయాలి అంటే చదువుదాం. చూడండి మాట, మీరు ఎలా ప్రార్థన చేయాలి అంటే చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము యేసు ప్రభువారు చెప్తారు ఎలా ప్రార్థన చేయాలి అంటే చదువుదాం. చూడండి, 6వ అధ్యాయము